పోయిన ఎంపీ స్థానాలు వీళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో వీళ్ళు డబుల్ డిజిట్‌లో వచ్చిన ఆ స్థానాలు వాళ్ళకి సపోర్ట్ అవసరం ఉంటది కదా! అదే ఆ ఓడినా స్టేజ్ గెలిచినా. వస్తుందా అనేది చూడాలి కదా! హ్మ్. అయన్నీ ఊహాజనితమే. అదే. అదే. హ్మ్. అంత స్టేజ్‌కి దిగజారుతదని నేను అనుకోను. హ్మ్. ఎందుకంటే ప్రాక్టికల్‌గా అవతల ప్రత్యర్థే కనిపించక ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ఒక యాస్పెక్ట్‌లో జరగాలి. హ్మ్. మోడీ మీద తీవ్ర వ్యతిరేకత రావాలి ప్రజల్లో. హ్మ్. అలాంటిదేమన్నా కనబడుతుందా మనకి? ఖర్గే వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో మార్పులు రాలేదా? ఏది? ఖర్గే వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో మార్పులు రాలేదా? అంటే ఏం కర్ణాటకలో మార్పు? గెలిచిన, తెలంగాణలో గెలిచిన రాలేదా? ఆ యాస్పెక్ట్‌లు ఏం చూడరా అసల? ఆ యాస్పెక్ట్‌లో మరి 4 రాష్ట్రాల్లో ఓడిపోయింది గదా! ఆ! అది మరి ముందు ఆయన స్టార్టింగ్. వచ్చిన హ్మ్. తర్వాతనే గదా! హ్మ్. హ్మ్. మరి అప్పుడు దానికేమనాలి? హ్మ్. కర్ణాటక తర్వాత జరిగినాయి గదా! ఆ 4 రాష్ట్రాలు. అదే. అవును. హ్మ్. మరి అప్పుడు దాన్నేమనాలా? హ్మ్. అందులో తెలంగాణ ఒకటే గెలిచింది మధ్యలో. హ్మ్. హ్మ్. 4 రాష్ట్రాల ఎన్నికలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, అవును. ఛత్తీస్‌గఢ్ ఓడిపోయింది గదా! హ్మ్. హ్మ్. తెలంగాణ గెలిచింది. అవును. హ్మ్. మరి అదేమో ఉన్నాయి పోయింది. అది. హ్మ్. ఛత్తీస్‌గఢ్ ఉన్నది గదా! ఉన్నయి పోయినయి కొత్తయొచ్చినియి. అది కొత్తదొకటొచ్చింది. కొత్తదొకటొచ్చింది. హ్మ్. కాబట్టి అలా కౌంట్ చేయడానికి ఏముండదు. హ్మ్. ఖర్గే వాస్తవంగా ఆయనకేమైనా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారా? హ్మ్. రాహుల్ గాంధీ టికెట్ ఎవరు డిసైడ్ చేసుకున్నాడు? హ్మ్. ఖర్గే డిసైడ్ చేసాడా? ఆయన డిసైడ్ చేసుకున్నాడా? హ్మ్. వాయనాడులో పోటీ రాహుల్ గాంధీ డిసైడ్ చేసుకున్నాడు. హ్మ్. రాయ్‌బరేలీలోనా లేకపోతే అమేథీలోనా అన్నది ఖర్గే ఏమన్నా డిసైడ్ చేసుకున్నాడా? హ్మ్. రాయ్‌బరేలీకి వెళ్ళాలని ఆయనే డిసైడ్ చేసుకున్నాడు. హ్మ్. ఇంకా ఖర్గేకి స్వేచ్ఛే ఉంది. ఐఎన్‌డీఏ కూటమిలో రాహుల్ గాంధీని యాక్సెప్ట్ చెయ్యకపోవడం అనే ఒక లొక్కలొక్కలు ఈ నిమిషం వరకు ఇంకా సెట్ అవ్వలేదు, సెట్ కాలేదు. అలాగే ఉన్నాయి. ఏంటి వైఫల్యం? కారణం ఏంటి? అంటే బేసిక్‌గా ఎవరికాళ్ళకి ప్రధానమంత్రి యాంబిషన్ ఉంది. ఇప్పుడు హ్మ్. ఎవరికాళ్ళు ఏం కోరుకుంటారంటే కాంగ్రెస్ పార్టీకి 100, 120 వచ్చి ఆగిపోవాలి. హ్మ్. ఇప్పుడు ఈ చెప్పినటువంటి 365 హ్మ్. వచ్చి హ్మ్. అప్పుడు మమతా బెనర్జీ ఓ 40 గెలిచేసి హ్మ్. తర్వాతన